Welcome to orientation session 2, the complete NEET online offline counseling procedure for the admission of MBBS and BDS courses. ఈ నీట్ కౌన్సిలింగ్ గురించి మీకు సెషన్ 1 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నీట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, దాన్ని మనం ఇంట్లోనే సొంతగా చేసుకోవచ్చా మన కంప్యూటర్ యూస్ చేసి, లేదా ఇంటర్నెట్ సెంటర్లో కూడా మనం ఎలా కౌన్సిలింగ్ ప్రాసెస్ని జాగ్రత్తగా స్మూత్గా జరిగించుకోవాలి, దానికి కావలసిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు సెషన్ 1 వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో నీట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎన్ని రౌండ్స్లో జరుగుతుంది, ఏ సీక్వెన్స్లో జరుగుతుంది, అంటే ఈ ఆల్ ఇండియా కోటా తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతుందా, లేకపోతే స్టేట్ కోటా తర్వాత ఆల్ ఇండియా జరుగుతుందా, సో ఎలా జరుగుతుంది, దానికి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ అనాలిసిస్ అంతా కూడా మీకు దీనిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సెషన్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోను కూడా వాచ్ చేయండి కంప్లీట్గా, అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. అలాగే ఈ వీడియోను కూడా మీరు సపోర్ట్ చేయండి, తప్పకుండా మీరు అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ చూడొచ్చు. ఫస్ట్ది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, సెకండ్ది స్టేట్ కోటా కౌన్సిలింగ్. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ mcc.nic.in అంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటిది. ఇది ఇండియా లెవెల్లో జరుగుతుంది. 15% సీట్స్కి జరిగేటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే మనకి ఈ స్టేట్ వైడ్ హెల్త్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ హెల్త్ యూనివర్సిటీస్ వాళ్ళు 85% సీట్స్ కోసం జరిగించేటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటారు. నీట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ 2 కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు అర్హులే. కానీ నీట్లో క్వాలిఫై అయిన 100% స్టూడెంట్స్కి, అంటే ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందని గ్యారంటీ లేదు ఈ రెండింటిలో కూడా. ఎందుకు అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది, మెరిట్ బేసిస్ మీద మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. అంటే మనుషులు వెళ్ళి సహాయం చేయడానికి కానీ, ఏజెంట్లు కానీ, కన్సల్టెన్సీస్ కానీ ఎవ్వరు కూడా ఎలాంటి వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా కూడా ఏమీ చేయలేరు. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు సీటు పొందటానికి డెఫినెట్గా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, పొందేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని మీరు ఎవరిని నమ్మవద్దు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మీకు మీరుగా మీ ఇంట్లో కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీరు జరిగించుకోండి, మీ ఇంట్లో సిస్టమ్ లేకపోతే. ఓకే, ఈ 2 కౌన్సిలింగ్స్లో కూడా మనకి బేసిక్గా 4 రౌండ్స్ ఉంటాయండి. రౌండ్ 1, 2 మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటాము. అలాగే ఈ ఫస్ట్ 3 కూడా, అంటే రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్ 3 కూడా ఆన్లైన్ మెథడ్లో మాత్రమే జరుగుతాయి. ఇక్కడ లాస్ట్ది స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారండి, ఇదొక్కటి మాత్రమే ఆఫ్లైన్లో జరుగుతుంది. కాబట్టి ఈ రౌండ్ మనకి కాలేజీ ప్రెమిసెస్లో, అంటే ఏ కాలేజీ వాళ్ళ దగ్గర సీట్ అయితే మిగిలిపోతుందో, అంటే జస్ట్ 1 or 2 సీట్స్ ఉంటాయండి, అవి ఆ కాలేజీ వాళ్ళు ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ని జరిగించుకోవడానికి పూర్తిగా వాళ్ళకి అర్హత ఉంటుంది. కాబట్టి ఈ రౌండ్స్ అనేవి సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది, అంటే ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే జరుగుతాయి అన్నమాట. ఇది మనకి 2 కౌన్సిలింగ్స్లో కూడా జరిగేటువంటి ప్రొసీజరు. ఇప్పుడు మనం సీక్వెన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ కోటా వైజ్, రౌండ్ వైజ్ ఎలా జరుగుతుందో చూద్దాము. ఈ అనాలిసిస్ మొత్తాన్ని కూడా నేను ఒక ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ ఆర్డర్లో చూపించాను. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్టెప్స్ని విడిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఏమీ అర్థం కాదు. అందుకని ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్కి నేను ఇక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్ని నేను అసైన్ చేశాను. వాటిని ఈ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సీక్వెన్స్
ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. ABCDFGHIJKL అని ఇచ్చాను. అంటే సపోజ్ మీరు ఏ బ్లాక్ లో ఉన్నారు అనుకోండి, ఏ అంటే ఫస్ట్ బ్లాక్, ఇది అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది బిగినింగ్. నెక్స్ట్ బి బ్లాక్ కి వెళ్ళాలి, బి అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే మీరు సపోజ్ జి ఉందనుకోండి, జి తర్వాత హెచ్ కి వెళ్ళాలి అనుకోండి, జి ఇక్కడ ఉంటే హెచ్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఈ పక్క పక్కనే ఉండవండి. సో దీన్ని బట్టి మీరు ఈ యొక్క సీక్వెన్స్ ని బట్టి మీరు జాగ్రత్తగా ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సీక్వెన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఈ యొక్క కోటా వైజ్, రౌండ్ వైజ్ ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాము. కోటా వైజ్ అంటే అది ఆల్ ఇండియా కోటాలో జరుగుతుందా లేదా స్టేట్ కోటాలో జరుగుతుందా, ఈ స్టేట్ కోటాలో కన్వీనర్ కోటా జరుగుతుందా లేకపోతే మేనేజ్మెంట్ కోటా లేదా NRI కోటా జరుగుతుందా అనేది చూడాలి. ఓకే, ఇక్కడ ఆల్ ఇండియా కోటా, ఇవి స్టేట్ కోటా, కన్వీనర్ కోటా, ఇది మేనేజ్మెంట్ NRI కోటా. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్ట్రే రౌండ్, 4 రౌండ్స్. సో ఈ కాంబినేషన్స్ ని మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు నేను ఏ అనే స్టెప్ లో ఉన్నాను, ఫస్ట్ కౌన్సిలింగ్ స్టెప్ లో ఉన్నాను. అంటే ఏ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే ఆల్ ఇండియా కోటాలో ఇక్కడ ఫస్ట్ రౌండ్ జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఈ ఫస్ట్ రౌండ్ లో మనకి ఏం జరుగుతుంది, ఇది ఏ అండి, బ్లాక్ నెంబర్. కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క ఫస్ట్ రౌండ్ కి నేను ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాలి అంటే ఈ యొక్క MCC.nic.in వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ మీరు వీలైతే డౌన్లోడ్ చేసి మీ సిస్టమ్ లో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క HTTPS ఇది లింక్ ఇచ్చాను కదండి మీకు, ఈ లింక్ అనేది మీరు ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇచ్చినటువంటి లింక్ అన్నమాట. కాబట్టి MCC.nic.in అనేది మెడికల్ కౌన్సిల్ కమిటీ వెబ్సైట్ లింక్. దానిలోకి లాగిన్ అయ్యి హోమ్ పేజ్ లోకి అక్కడ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది, అక్కడ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈ యొక్క 2022 కౌన్సిలింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్టార్ట్ అవుతాయి. అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, ఆ నోటిఫికేషన్ లో మీకు ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ యొక్క ఫీ ఎంత కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీ, లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి, ఆ తర్వాత దానికి కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, దాన్ని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ని మీరు వీలైతే ఒక డౌన్లోడ్ తీసుకొని చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ MCC.nic.in లోకి వెళ్ళారు, ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అనుకుందాము. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ అంటే మీ నీట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ అంటేనండి ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది చాలా మందికి. మరి స్టేట్ ర్యాంక్స్ సపోజ్ మీకు మెరిట్ లిస్ట్ వచ్చింది, రిలీజ్ అయింది అనుకోండి, స్టేట్ ర్యాంక్ ఫిల్ చేయాలా లేకపోతే ఆల్ ఇండియా ర్యాంక్ ఫిల్ చేయాలా అనేది మీరు ఒకటే గుర్తుంచుకోండి. మొత్తం మీకు సీట్ అడ్మిషన్ ప్రాసెస్ జరిగే అంతట్లో కూడా ఎక్కడైనా ర్యాంక్ అనే పదం వచ్చింది అంటే ఆల్ ఇండియా ర్యాంక్ నే ఫిల్ చేయాలండి. స్టేట్ ర్యాంక్ అనేది మనకి ఒక అవగాహన కోసం మాత్రమే, అంటే మీరు స్టేట్ లో ఏ పొజిషన్ లో ఉన్నారు అనే దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇచ్చేటువంటి ర్యాంక్. కానీ అది ఎక్కడ కూడా మనం ఆన్లైన్ ప్రాసెస్ లో మనం యూజ్ చేయము. ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎయిర్ అని కూడా అంటారు, ఆల్ ఇండియా ర్యాంక్ ని. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆ డీటెయిల్స్ అన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఫోన్ నెంబర్ ఉంటుంది ఓటీపీ రావడానికి, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతారు, మీ యొక్క నేమ్, స్టూడెంట్ నేమ్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలో మీకు డిస్ప్లే వస్తుంది. అంటే మీ కేటగిరీని బట్టి ఓసీ క్యాండిడేట్ అయితే సపోజ్ మీకు 2500 అనుకోండి, అదే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళైతే కొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 1500 అలా ఉండొచ్చు. సో ఇట్లా కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఈ వేరియేషన్స్ తో మనకి ఆ అమౌంట్, మన పేరు ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో మన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా మీరు ఎంత కట్టాలో కూడా ఫీజు అనేది కూడా మీకు డిస్ప్లే వస్తుంది. దాన్ని ఆన్లైన్ మోడ్ లో మాత్రమే కట్టాల్సి ఉంటుంది, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టడానికి ఉంటుంది. సో ఆన్లైన్ ప్రాసెస్లో మీరు ఆ ఫీ కట్టేస్తారు, అప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి. అంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఏమేం కావాలి మీకు సెషన్ 1 వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆల్రెడీ మీరందరూ కూడా నోట్బుక్లో రాసుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కానీ ఒకసారి ఆ వీడియోను కూడా ఒకసారి వాచ్ చేయండి. అక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డేటాని దగ్గర పెట్టుకొని
మీకు కావలసిన సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ యొక్క డేటాకి రిలేటెడ్ సర్టిఫికెట్ చేతిలో పట్టుకొని జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఈ నీట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంట్లోనే కౌన్సిలింగ్ చేసుకుంటారు అని నేను చెప్పలేనండి 100%. ఎందుకంటే అందరికీ కంప్యూటర్స్ ఉండవు. అలాగని కొంతమందికి ఉన్నప్పటికీ కూడా కొంత అవగాహన లేకపోవటం వలన ఎందుకైనా మంచిదని ఇంటర్నెట్ సెంటర్స్ని లేదా ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్స్ని లేదా కన్సల్టెన్సీస్ని ఏజెంట్స్ని వీళ్ళని మీట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. మనం కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దానికంటే కూడా ఎంత జాగ్రత్తగా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే పర్సనల్ కానీ అకాడమిక్, నాన్ అకాడమిక్ అంటే చదువుకు సంబంధించినవి కాకుండా కుటుంబ విషయాలు కానీ అన్నీ కూడా ఫిల్ అయ్యేది మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు నేను ఒక జాగ్రత్త చెప్పాలి అనుకుంటున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఒక ఫ్రెండ్ ఫేస్ చేశారు కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీకు కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఇది ఎవరికి రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే ఏంటంటే మనం డేటాను ఫిల్ చేస్తూ ఉంటాము ఆ బ్లాగ్స్లో. చేస్తూ ఉన్నప్పుడు యూజువల్గా మనం కౌన్సిలింగ్ అనేది అంటే 100% స్టూడెంట్స్ ఇంట్లోనే సొంత సిస్టంలో చేస్తారని నేను చెప్పలేను. అది చాలా కష్టం. ఎందుకంటే 100% స్టూడెంట్స్కి కంప్యూటర్స్ ఉండవు, ఇంటర్నెట్ ఉండదు, లేదా కొంత అవగాహన లేకపోవటం కానీ భయం ఉండటం కానీ దానితో వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు కొద్దిమంది, లేదా ఇంటర్నెట్ సెంటర్ హెల్ప్ కానీ కన్సల్టెన్సీస్ హెల్ప్ కానీ ఏజెంట్స్ హెల్ప్ కానీ ఇలా తీసుకొని మీరు ఈ కౌన్సిలింగ్ని జరిగించుకుంటూ ఉంటారు. ఎక్కడ ఎలా జరిగినప్పటికీ కూడా ఎంత జాగ్రత్తగా చేసామనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫైనల్ సబ్మిషన్ కొట్టే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆటో ఫిల్లింగ్ ఆప్షన్. ఆటో ఫిల్లింగ్ ఆప్షన్ అనేది ఏంటంటే ఈ కంప్యూటర్స్లో మనము సపోజ్ ఇంటర్నెట్ సెంటర్ ఉంది అనుకుందాం. ఒక 100 మెంబర్స్ ఒకే ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇదే కౌన్సిలింగ్కి హెల్ప్ తీసుకుంటున్నారు. ఆ ముందు ఒక 50 మెంబర్స్ అప్లికేషన్స్ ఫిల్ అయిపోయినాయి. మీరు 51 పొజిషన్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 50 మెంబర్స్లో అందరి డేటా కూడా ఈ యొక్క అప్లికేషన్స్లో ఫిల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ 51 పొజిషన్లో ఉన్న మీకు ఎక్కడో ఒక చోట సపోజ్ ఈ డేటా ఫిల్ చేసేటప్పుడు సపోజ్ మీరు విఐ అని కొట్టారు. విఐ అని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ లెటరు విజయవాడ అని జే కొట్టేలోపు అక్కడ కూడా మీకు విజయనగరంలో కూడా జే వస్తుంది కాబట్టి వెంటనే మీకు విజయవాడ బదులు విజయనగరం అనేది డిస్ప్లే వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే ఈ యొక్క సిస్టంలో మనం అంటే ఫాస్ట్గా మనం టైపింగ్ చేసేటప్పుడు ఈ ఆటో ఫిల్లింగ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి పొరపాటున, ఎప్పుడైతే ఈ 2 లెటర్స్ కానీ మనకు డిస్ప్లే వస్తాయో ఆటోమేటిక్గా ఆ ముందు సేవ్ అయినటువంటి డేటా మనకి ఇక్కడ డిస్ప్లే రావడానికి జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ విజయవాడ చూసుకోకుండా డిస్ప్లే అయ్యింది కదా, ఇంకా టైప్ చేసే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా, క్విక్గా అయిపోయిద్దని వీళ్ళు ఎంటర్ అని కొడితే ఇక్కడ విజయవాడ బదులు విజయనగరం ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ ఊరే మారిపోతుంది కంప్లీట్గా. మీ ఊరు మారిందంటే ఇంకా ఎవ్వరు కూడా మీరు ఆ హాల్ టికెట్లో ఉన్న స్టూడెంట్ అంటే ఒక్కడ కూడా మీకు ఆ యొక్క ప్రూఫ్ ఒక్కడ సబ్మిట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు. ఎవ్వరు హెల్ప్ చేయలేరు ఆన్లైన్లో. కాబట్టి ఈ ఆటో ఫిల్లింగ్ ఆప్షన్ అనేది కొంచెం డేంజరస్ అనమాట. సో నా ఫ్రెండ్ ఇది ఫేస్ చేశారండి ఈ ప్రాబ్లము. సో వాళ్ళు చాలా కష్టపడ్డారంటే జాబ్ను కూడా లూజ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళారు. జాబ్లో జరిగింది ఇలాంటిది. ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి ఛాన్సెస్ జరగటానికి మిస్టేక్స్ జరగటానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి టెక్నికల్గా. కాబట్టి వీటిని మనము అధిగమించాలి అంటే కంపల్సరీ 1-2 సార్లు వాళ్ళు టైప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క డేటాని మీరు మీ కంటితో సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్స్ సబ్మిట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంటే జరుగుతుంది అని కాదండి, జరగకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రాసెస్కి ఈ ఫస్ట్ 2 స్టెప్స్ జరగటానికండి కనీసం మనకి 4 to 5 days టైం ఇస్తారు.
నోటిఫికేషన్లోనే ఉంటుంది. మనకి ఈ యొక్క 4 to 5 days మధ్యలో మీరు ప్రాసెస్ అంతా ఫినిష్ చేయండి అని లాస్ట్ డేట్ మీకు అనౌన్స్ చేస్తారు. ఈ 4 to 5 daysలో ఒక రోజుని మార్జిన్ ఉంచుకోండి, అంటే లాస్ట్ డే వరకు ఉండొద్దు. 1 day బిఫోర్ మీరు ఫైనల్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సపోజ్ మీరు అప్లికేషన్ మీరు టైప్ చేస్తూ ఉన్నారు, మీకు పవర్ పోయింది లేదా ఇంటర్నెట్ కట్ అయిపోయింది లేదా మీ సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు మీకు భయం వేసిద్ది, అయ్యో నేను చేసిందంతా పోయింది, ఎట్లాగా ఏమైంది, నాది క్యాన్సిలేషన్, మరలా మొత్తం ఈ ఫీ అంతా కట్టాలా లేదా డీటెయిల్స్ మరలా ఫిల్ చేయాలా అనేది. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీకు ఒకసారి ఫీ కట్టారు అంటే అది ఎక్కడికి పోదు. ఈ ఫీ కట్టిన వెంటనే మీకు ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఉంటుంది, కాబట్టి ఆ పాస్వర్డ్ యూజర్ ఐడిని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ డీటెయిల్స్లో ఆ ఫోన్ నెంబర్కి మీరు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీస్ వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి 1 టైం పాస్వర్డ్ అంటారు, అవి వస్తూ ఉంటాయి. మీరు ఈ సైట్లోకి ఎన్నిసార్లైనా లాగిన్ అవ్వచ్చు మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో. ఈ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది. యూజర్ నేమ్ అంటే ఒక్కొక్కసారి మీ హాల్ టికెట్ నెంబర్ యూజర్ నేమ్గా కూడా ఉండొచ్చు. పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి, అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు మరలా లాగిన్ అవుతారు. ఇక్కడ మరలా అప్లికేషన్ని మీ పవర్ వచ్చిన తర్వాత లేదా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సిస్టమ్ బాగైన తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకనే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం ఏం చేస్తారు అంటే, వీలైతే ఈ క్రింద ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ క్రింద లాస్ట్లో అప్లికేషన్ క్రింద అక్కడ ఏముంటాయి అంటే సేవ్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ అని ఉంటుంది. ఇది సేవ్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అప్పుడు మీరు ఎంతవరకు అయితే మీరు ఫిల్ చేశారో అది ఎరేజ్ అయిపోకుండా, పూర్తిగా పోకుండా, సిస్టమ్ ఆగిపోయినా సరే అది ఎక్కడికి వెళ్ళదు, అది సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అనేది మాత్రం కొట్టద్దండి దయచేసి, సేవ్ అని మాత్రమే కొట్టండి. ఓకే, సేవ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడ నుండి కంటిన్యూ చేసుకోవచ్చు మరలా నెక్స్ట్ డే. సో ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సపోజ్ మీకు 20వ తారీఖు లాస్ట్ డే పెట్టారనుకోండి, ప్రాసెస్కి 19th వరకు ఉంచుకోండి. 19th మరలా ఒకసారి వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేసేసేయండి. 20th వరకు ఉండద్దు. ఆ రోజు మనకి ఏదన్నా కుదరకపోతే పరిస్థితుల వలన మనం చాలా బాధపడాల్సి వచ్చింది, కాబట్టి ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు దయచేసి ఉండద్దు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు థర్డ్ దానికి వచ్చేద్దామండి, వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 days టైం ఉంటుందండి. ఈ 2-3 days తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, తర్వాత ఆర్డర్ ఆఫ్ చాయిస్ అంటే కాలేజెస్ చాయిస్, ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టాలి, సెకండ్ తేదీ పెట్టాలి, ఇవన్నీ పెట్టుకోవడానికి మరలా మీకు డేట్స్ అనౌన్స్ చేస్తారు. డేట్స్ అనౌన్సింగ్ అంతా కూడా ఈ సైట్లోకి వెళ్ళే చూసుకోవాలండి. ప్రతిదీ కూడా ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరుగా చూసుకోవచ్చు చక్కగా. ఆ డేట్స్లో మీకు వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. నోటిఫికేషన్ చక్కగా దానిలోకి వెళ్ళి జాగ్రత్తగా మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, తర్వాత స్టార్ట్ చేయండి ప్రాసెస్ని. ఎప్పుడు కూడా డైరెక్ట్గా మీరు చేసేయద్దు. ఇక్కడ కూడా అంతే, మరలా 2-3 days టైం ఇస్తారండి, ఫైనల్ సబ్మిషన్ కొట్టద్దు. ఒకసారి ఆర్డర్ ఆఫ్ లిస్ట్ పెట్టేసుకోండి. అందుకనే ఎప్పుడు కూడా నేను ముందుగా చెప్పేది ఏంటి అంటే, మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా, ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ కూడా ముందే రెడీగా జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు అసలు ఎటువంటి కంగారు భయము అక్కర్లేదు, కన్ఫ్యూజన్ కూడా రాదు. సో ఇది అయిపోయిన తర్వాత 2-3 days ఉంటుంది. ఇది కూడా అంతే, లాస్ట్ 1 day మార్జిన్ ఉంచుకోండి, లేదా కనీసం ఒక పూటన్నా ఉంచుకొని మనం చేసుకుంటే మంచిది. కాకపోతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో ఏంటంటే ఆటో సేవింగ్ కూడా ఉంటుందండి, కాబట్టి ఆటో సబ్మిషన్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మనకి చేసినా చేయకపోయినా మనం ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది ఆ టైం అయితే. కానీ నేను చెప్పేదైతే మనకు మనమే చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, భయం ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క ఫిల్లింగ్ అయిపోయిన వెంటనే 1 day మార్జిన్ పెట్టుకొని సబ్మిషన్ కొట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. ఇది అయిపోయిన ఒక 2-3 days తర్వాత మీకు సీట్ అలాట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. మీరు ఏ మొబైల్ అయితే ఇచ్చారో అదే మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ మొబైల్లో మీరు అది చూసుకుంటారు. అప్పుడు మీరు ఆ సిస్టంలో ఆ నెంబర్ డౌన్లోడ్ చేసి మీరు ఈ సైట్కి వెళ్ళిపోయి మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చి
ఇక్కడ మీకు అంటే సీటు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ డౌన్లోడ్ చేసేటప్పుడు ఫీజు అడుగుతుందండి. ఆ ఫీజుని మీరు ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ కట్టి అప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిపోర్టింగ్ టు అలాటెడ్ కాలేజ్. ఏ కాలేజ్లో సీట్ వస్తే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్, మరి రౌండ్ 1లో కంపల్సరీ మేము రిపోర్ట్ చేయాలా? కంపల్సరీ ఏం కాదండి, దిస్ ఈజ్ అప్ టు యూ, అంటే మీ ఇంట్రెస్ట్. సపోజ్ మీకు నా రౌండ్ 1లో మీకు నచ్చిన కాలేజ్ రాలేదు అనుకోండి, రౌండ్ 2కి వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకున్నట్లయితే అప్పుడు మీరు రౌండ్ 2కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ రిపోర్ట్ చేయలేదు అంటే అర్థం ఈ సీటు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది అని అర్థం. ఇంకా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేమీ లేదు. మరలా ఫ్రెష్గా అంటే మరలా రిజిస్ట్రేషన్ చెయ్యరు, కానీ ఇప్పుడు కొత్తగా మీరు రౌండ్ 2కి వెళతారు, అంటే నెక్స్ట్ స్టేజెస్కి వెళతారు రిమైనింగ్. సో ఇక్కడ సీటు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయినట్టు ఇంకా మీకు ఉండదు. ఒకవేళ కానీ మీరు ఇక్కడ రిపోర్ట్ చేశారు అనుకోండి, కాలేజీకి వెళ్ళి మీకు సీట్ వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ రిపోర్ట్ చేస్తే మీ సీటు ముందు రిజర్వ్ అయిపోతుంది, అంటే కన్ఫామ్ అయింది, ఒక సీటు మీకు మీ చేతిలో ఉన్నట్లు. ఇప్పుడు మీకు ఇది కాకుండా ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అప్గ్రేడేషన్కి మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అప్గ్రేడేషన్ అంటే మీకు ఉంటుందండి, ఒక ఫామ్ ఉంటుంది కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, మేము రౌండ్ 2 కూడా వెళ్తామండి, ఒకవేళ అక్కడ మంచి కాలేజ్ వస్తే వెళ్తాము అని చెప్తే వాళ్ళు అక్కడ ఆ కాలంని ఫిల్ చేస్తారు, టిక్ కొడతారు, అప్పుడు మీరు రౌండ్ 2కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే కానీ ఒకవేళ మీరు రిపోర్ట్ చేయలేదు అంటే అప్పుడు మీరు ఈ సీట్ను కోల్పోయినట్లే పూర్తిగా. అప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ స్టేట్ కోటాలో ట్రై చేసుకోవచ్చు, లేదా రౌండ్ 2కి మూవ్ అవ్వచ్చు. కానీ రౌండ్ 2లో సీట్ వస్తే మాత్రం కంపల్సరీ 100% మీరు జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఎందుకు అంటే ఇక్కడ రౌండ్ 2 తర్వాత మీరు సీట్ను వదులుకోవడానికి లేదండి, కంపల్సరీ 100% ఏ కాలేజ్ వచ్చినా సరే మీరు జాయిన్ అవ్వాలి వెళితే. సో ఇప్పుడు ఇలాగా మనకి ఈ రిపోర్టింగ్ అనే దాని గురించి చెప్పాను క్లియర్గా. ఏ తర్వాత నెక్స్ట్ బికి వచ్చేద్దాము. బి అనేది ఇక్కడ ఉందండి, అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫస్ట్ రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్ కోటాలో మరలా ఫస్ట్ రౌండ్కి వచ్చేసాము ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చేసాము అంటే సేమ్ ప్రొసీజర్, మరలా స్టేట్ గవర్నమెంట్ది కన్వీనర్ కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అది ఎక్కడ చూస్తాము అంటే ఇది వెబ్సైట్ లింక్. ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ UHS.in అని ఉందండి, డిఆర్. సో ఈ సైట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ చూస్తారు. దాన్ని కూడా సేమ్ మీరు డౌన్లోడ్ చేసి చక్కగా సేవ్ చేసి పెట్టుకోండి సిస్టమ్స్లో. తర్వాత మీరు ఇంపార్టెంట్ అక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి ఒక ప్రింట్ తీసుకొని. సేమ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఫీ పేమెంట్ చేస్తారు, అప్లికేషన్ ఫిల్లింగ్ జరుగుతుంది. మరి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది స్టేట్ కోటాలో. ఇక్కడ మీకు ఆల్ ఇండియా కోటాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా రిపోర్ట్ చేసేటప్పుడే వెరిఫై చేస్తారు. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ ఇండియా కోటాలో కంపల్సరీ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఎందుకంటే స్టేట్ మారతారు కాబట్టి కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా ఏపీలోనే కాలేజ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, సపోజ్ ఫస్ట్ 15% సీట్స్లో, అప్పుడు మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లా, ఎందుకంటే సేమ్ స్టేట్లో ఉంటున్నారు కాబట్టి. కానీ అవుట్ సైడ్ ది స్టేట్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ 100% ఉండి తీరాలి. అయినా సరే ఒక్కొక్కసారి మనకి సేమ్ స్టేట్లో ఉన్నా సరే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చారు కాబట్టి మైగ్రేషన్ సబ్మిట్ చేయండి అని అడిగితే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా నేను అందుకే మైగ్రేషన్ సర్టిఫికెట్ని కూడా ముందుగానే దగ్గర పెట్టుకోమని చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో. సో ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేద్దాము. ఇక్కడ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కొన్ని కాలేజెస్ కండక్ట్ చేస్తారండి. ఆ కాలేజెస్ సెంటర్స్ మీకు లిస్ట్లో నోటిఫికేషన్లోనే ఇస్తారు. మీ ఇంటికి దగ్గరగా ఉన్నది, మీ ఊర్లో మీ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసి మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు, అప్పుడు మీకు అన్నీ ప్రాపర్గా ఉన్నట్లు.
ఆ తర్వాత మరలా మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. అప్పుడు అది ఫైనల్ మెరిట్ లిస్ట్. అంటే ఇంకా ఎవరికైనా ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళకి ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళని పేర్లు తీసేసి మిగతా వాళ్ళందరికీ ఫైనలైజ్డ్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారంగా మనము ఈ స్టేట్ కోటాలో మనం కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ 2-3 డేస్ తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్కి టైం ఉంటుంది. దీని తర్వాత 2-3 డేస్కి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. దీని తర్వాత రిపోర్టింగ్కి టైం ఉంటుంది. సో ప్రతి స్టేజ్కి కూడా 2-3 డేస్ మినిమం ఉంటుందండి. కాబట్టి కంగారు పడాల్సింది లేదు. అలాగని మనం నిర్లక్ష్యంగా కూడా ఉండటానికి లేదు. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా అంతేనండి. స్టేట్ కోట ఇది కన్వీనర్ కోట అంటే ఫ్రీ కోట అండి, ఫ్రీ సీట్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇది కూడా సీట్ వదులుకోవచ్చా? వదులుకోవచ్చు, మనకి అక్కర్లేదు అనుకుంటే తప్పేం కాదండి. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు ఆల్ ఇండియా కోటాలో దేన్ని ఏమంటారంటే ఫ్రీ ఎగ్జిట్ అంటారు. ఎందుకంటే ఇది పోయినా పర్లేదండి, ఇక్కడ మనకి స్టేట్ కోటాలు ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ కన్వీనర్ కోటాలో కానీ సీటు మీరు రిపోర్ట్ చేయలేదు అంటే ఈ సీటు పూర్తిగా పోయినట్లే. యాజ్ ఇట్ ఈస్గా ఇంతకు ముందు ఎలా చెప్పానో అలాగే. ఇక్కడ పోయిన తర్వాత మనకి ఇంకా సెకండ్ రౌండ్కి సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి. కాబట్టి మీకు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ రౌండ్లో సీట్ రావడానికి. ఇక్కడ మీరు రిపోర్ట్ చేయలేదు అంటే తెలియక సెకండ్ రౌండ్లో వచ్చిన తర్వాత రిపోర్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ సీట్ పూర్తిగా వదులుకున్నట్లే, మీరు వదులుకున్నట్లే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఫ్రీ ఎగ్జిట్ కింద మీరు తీసుకోవద్దు. 100% రిపోర్ట్ చేసి తీరండి. ఫస్ట్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి సీట్ని రిజర్వ్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళకి చెప్పండి మేము సెకండ్ రౌండ్కి వెళ్ళబోతున్నాము, కాబట్టి ఆ సెకండ్ రౌండ్లో సీట్ వస్తే మేము అక్కడికి వేరే కాలేజీకి మూవ్ అవుతాము అని ఒక అప్గ్రేడేషన్ ఉంటుందండి. అక్కడ ఆ ఫామ్ ఉంటుంది, వీళ్ళకి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దానిలో టిక్ చేస్తారు. అప్పుడు మీరేమవుతుంది, సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ స్టేట్ కోటాలో కానీ లేదా ఆల్ ఇండియా కోటాలో కానీ ఏ కాలేజ్లో సీట్ వస్తే అక్కడికి ఇంకా మీరు మూవ్ అవ్వచ్చు చక్కగా. అందుకని నేను ఇక్కడ 100% జాయిన్ అవ్వమనే చెప్తానండి. ఎందుకంటే వన్స్ జాయిన్ అయిపోయి రిపోర్ట్ చేసేసారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే సీట్ గ్యారంటీగా మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పండి మేము సెకండ్ రౌండ్కి వెళ్తాము అంటే అప్గ్రేడేషన్కి వెళ్తాము అని, అంటే బెటర్ కాలేజ్ వస్తే వెళ్తాము అని అర్థం అప్గ్రేడేషన్ అంటే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జాయినింగ్ రిపోర్ట్ ఇస్తాము, దానిలో ఒక ఫామ్ ఉంటుందంటే దానిలో ఆ అప్గ్రేడేషన్ దగ్గర టిక్ చేస్తారు. అప్పుడు మీకు ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్కి వెళ్ళినా పర్లేదు, లేదా స్టేట్ కోటాలో సెకండ్ రౌండ్కి వెళ్ళినా మీ సీట్ ఎక్కడికి పోదు. కాబట్టి ఈ సీట్ రిజర్వ్డ్గా ఉంటుంది. ఇక్కడ మంచి కాలేజ్ వచ్చిందనుకోండి వెళ్తారు, లేదంటే వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇదే కాలేజ్లో సీట్ గ్యారంటీగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సీట్ కానీ మీరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీకు సెకండ్ రౌండ్లో కానీ సీట్స్ వస్తే 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే. మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా నచ్చకపోయినా సరే, ఇంతకు ముందు కాలేజ్ సీట్ అయితే ఉండదు. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఓకే, సో అందుకని కంపల్సరీ మీరు 100% ఇక్కడ రిపోర్ట్ చేయండి. మరి మీకు బెటర్ సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయాలి, మళ్ళా ఈ యొక్క సర్టిఫికెట్స్ ఈ కాలేజ్లో పెట్టేశారు కదా, ఇక్కడ ఫీజు కట్టేశారు కదా అని కంగారు పడాల్సింది ఏమీ లేదండి. చక్కగా వీళ్ళే, ఈ కాలేజ్ వాళ్ళే మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ సర్టిఫికెట్స్ని. మీకు సంబంధం లేదు, వాళ్ళే ఇంటర్నల్గా యూనివర్సిటీ ద్వారా పంపించేస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ సికి వచ్చేద్దాము. సి అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే స్టేట్ కోటా స్టార్ట్ అయింది, దీనిలో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మరలా నెక్స్ట్ మరలా ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్టర్నేటివ్ జరుగుతాయండి. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చేసాం. సెకండ్ రౌండ్లో ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫిల్లింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. దేనికైనా సరే, ఆల్ ఇండియాకైనా స్టేట్కైనా కన్వీనర్కైనా లేదా మేనేజ్మెంట్ కోటాకైనా ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు, అన్ని రౌండ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. కాబట్టి మరలా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చక్కగా డైరెక్ట్గా ఈ యొక్క సెకండ్ రౌండ్కి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఈ సైట్లోకి వెళ్ళిపోయి వెబ్ ఆప్షన్స్ డేట్ వస్తుందండి, ఆ వెబ్ ఆప్షన్స్ డేట్ని బట్టి అక్కడ ఫిల్లింగ్ ఇవ్వండి. ఇక్కడ జాగ్రత్తగా ఇవ్వండి. సెకండ్ రౌండ్ చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒకవేళ కానీ ఇక్కడ మీరు రిపోర్ట్ చేయలేదు అంటే ఇక్కడ ఏది ఇచ్చినా సరే, మీకు ఎంత వర్స్ట్ కాలేజ్ వచ్చినా సరే
కంపల్సరీ జాయిన్ అయ్యి తీరాల్సిందే. తెలిసి తెలియక మీరు ఒక 150 కాలేజీలు ఉంటే 150 పెట్టి కూర్చున్నారనుకోండి, ఆ 150లో లాస్ట్లో మనకు అసలు తెలియని కాలేజీ ఎక్కడో వచ్చిందనుకోండి, కంపల్సరీ వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. ఇంకా వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. లేదు అంటే అప్పుడు దీనికి పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా మీకు ఈ స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తారు. వీళ్ళు ఇక్కడ సెకండ్ రౌండ్లో జాయిన్ అవ్వలేదు, రిపోర్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కౌన్సిలింగ్కి అలో చెయ్యొద్దు, ఎటువంటి రౌండ్లో కూడా వీళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అని వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ కన్వే చేసి పనిష్మెంట్ ఇస్తారు. ఇది 100% జరిగి తీరుతుందండి. మీరు అనుకోవచ్చు, నిజమా ఇది, అసలు ఇలా జరుగుతాయా, ఎవరు చూస్తారులే మనకి, ఎవరు పట్టించుకుంటారులే అనుకోకండి. ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది కాబట్టి యూ మస్ట్ బీ కేర్ఫుల్. కాబట్టి అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, వీలైతే ఇక్కడ రిపోర్ట్ చేస్తే చేయండి మీకు నచ్చితే, లేదు అంటే వదిలేస్తే సెకండ్ రౌండ్ టచ్ చేయకండి. సెకండ్ రౌండ్ టచ్ చేశారు అంటే 1 or 2 కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. అంటే ఈ కాలేజెస్లో వస్తే 100% మీరు ఎక్కడొచ్చినా అన్ని వదులుకొని ఇక్కడ జాయిన్ అవుతాను అనుకుంటేనే పెట్టుకోవాలి. లేదంటే అసలు దీన్ని టచ్ చేయకండి. ఇది నేను చెప్పే అడ్వైస్ మీకు. ఓకే, నెక్స్ట్ డి అండి. నెక్స్ట్ స్టెప్ డిలోకి వచ్చేసాము. డి అంటే స్టేట్ కోటాలో కన్వీనర్ కోటాకి మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇది కదండి ఇక్కడికి సేమ్ రిజిస్ట్రేషన్ ఇవేం అక్కర్లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ అంటే అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం. నెక్స్ట్ ఈకి వెళ్తామండి. ఈ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఈ అనేది మాపప్ రౌండ్. ఇది మాపప్ రౌండ్ ఆల్ ఇండియా కోటాకి జరుగుతుంది. ఆల్ ఇండియా కోటా మాపప్ రౌండ్ అంటే ఏంటి, రౌండ్ 1లో రౌండ్ 2లో ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్స్కి జరిగేటువంటి కౌన్సిలింగ్ని మాపప్ రౌండ్ అంటారు. ఈ 2 రౌండ్స్లో వీళ్ళు రిపోర్ట్ చేయటం చేయకపోవటం అన్ని ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన సీట్స్కి మాపప్ రౌండ్ అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ మాపప్ రౌండ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా ఎలిజిబుల్, కానీ వాళ్ళు ఇక్కడ సీటు వచ్చినా ఇక్కడ సీటు వచ్చినా ఈ రెండిట్లో సీట్ వచ్చి వాళ్ళు వదులుకొని ఉంటే కానీ, ఒకవేళ జాయిన్ అవ్వకుండా రిపోర్ట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండద్దు. ఎవరైతే ఈ 2 కౌన్సిలింగ్స్లో సీట్ అసలు రాలేదు, అప్పుడు రాలేదు అంటే ఈ ఫస్ట్ రౌండ్లో రాలేదు, సెకండ్ రౌండ్లో కూడా వాళ్ళకి అసలు ఎక్కడ పెట్టినా రాలేదు, అలాంటి వాళ్ళకి అప్పుడు ఈ మాపప్ రౌండ్లో ఏమన్నా ఛాన్స్, అంటే ఇక్కడ వదులుకున్న సీట్లు ఏమన్నా ఛాన్స్ బై ఛాన్స్ వస్తే అప్పుడు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మాపప్ రౌండ్కి ఇక్కడ సీట్స్ ఎవరికి రాని వాళ్ళకి మాత్రమే ఉండేటువంటి అవకాశం మాపప్ రౌండ్. లేదా అసలు ఇక్కడ రిజిస్ట్రేషనే చేయలేదు ఎవరు, ఈ 2 రౌండ్స్లో అసలు ఇప్పటి వరకు కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేటే చేయలేదు, వాళ్ళు మర్చిపోయారు పొరపాటున ఏదో పరిస్థితులు అనుకూలించక, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా మాపప్ రౌండ్లో మరలా చక్కగా ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకొని ఫ్రెష్గా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్కి వచ్చేసాము. ఈ అయిపోయిందండి, ఎఫ్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటికి ఇక్కడ మాపప్ రౌండ్ కూడా అయిపోయింది. ఇక్కడ మాపప్ రౌండ్లో సీటు వస్తే 100% జాయిన్ అయ్యి తీరాలి, ఇక్కడ వదలటానికి లేదు, 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే మాపప్ రౌండ్ అంటే, ఇంకా ఎటువంటిది లేదండి ఇక్కడ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఎన్ఆర్ఐ కోటా అంటే మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ సీటు, అంటే 12 లక్షలు ఉంటుంది ఫీజు. అలాగే ఎన్ఆర్ఐ కోటా అంటే సి కేటగిరీ సీటు. ఇది డిపెండింగ్ ఆన్ స్టేట్స్. మనం అంటే స్టేట్లో అది మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది ఆ కాలేజెస్కి అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ 36 lakhs పెట్టింది. అదే మీకు తెలంగాణ అయితే 23.5 lakhs
డిసైడ్ చేశారు గవర్నమెంట్. ఇది ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటుంది, స్టేట్ టు స్టేట్ కూడా మారుతూ ఉంటుంది. నేను జనరలైజ్డ్గా అన్ని స్టేట్స్ సంబంధించే చెప్తున్నాను ఇక్కడ, మీకు ఏ విషయం చెప్పినా సరే ఎగ్జాంపుల్ మాత్రమే ఒక స్టేట్ది మెన్షన్ చేశాను. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోట సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అదే సైట్లోకి వెళ్ళి చూస్తారు. రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫిల్లింగ్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, రిపోర్టింగ్ టు అలాటెడ్ కాలేజెస్. ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ వర్తించవు. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటాలో అన్నీ కూడా మెరిట్ బేసిస్, ఆర్డర్ ఆఫ్ మెరిట్ లోనే జరుగుతుందండి కంపల్సరీ, కాబట్టి ఎటువంటిది కూడా ఉండదు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటా కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ జీకి వచ్చేసాము. జీ అంటే ఇక్కడ ఉందండి. ఇక్కడ స్టేట్ కన్వీనర్ కోట మాపప్ రౌండ్ జరుగుతుంది. ఇక్కడ మాపప్ రౌండ్ అంటే సేమ్ ఇక్కడ మిగిలిపోయిన సీట్స్ కి జరిగేటువంటిది మాపప్ రౌండ్. ఇక్కడ సీట్ వస్తే 100% జాయిన్ అయ్యి తీరాల్సింది, మీకు ఏది వస్తే అది జాయిన్ అయ్యి తీరాల్సింది. ఓకే అండి, అలా అయితేనే ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరెవరు అంటే ఇక్కడ అంటే అసలు సీట్ అలాట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలిజిబుల్, లేదా ఈ కౌన్సిలింగ్ లో అసలు ఇప్పటి వరకు పార్టిసిపేటే చేయకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేసుకొని సీటు సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ హెచ్కి వచ్చేద్దామండి. హెచ్ అంటే ఇక్కడ అంటే రౌండ్ 2, ఇది రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసాము. సేమ్ ఇక్కడ మిగిలిపోయిన సీట్స్ కి రౌండ్ 2 మరలా జరుగుతుందండి, సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా అయిపోయింది, హెచ్ అయిపోయింది. ఐకి వచ్చేస్తాము. ఐ అంటే ఇక్కడ ఉందండి, స్ట్రే రౌండ్ అంటారు దీన్ని. ఇప్పుడు స్ట్రే రౌండ్ అంటే మనకి ఇక మాపప్ రౌండ్ తో ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రే రౌండ్ లో ఏం చేస్తారంటే ఇంకా 1-2 సీట్లు ఏమన్నా మిగిలిపోతే అప్పుడు ఈ స్ట్రే రౌండ్ లో కాలేజెస్ కి రిటర్న్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో మీరు ఫిల్ చేసేసుకోండి, మీరు మాన్యువల్ గా మీరు మీ కాలేజ్లోనే ఫిల్ చేసుకోండి ఎవరైనా వచ్చి జాయిన్ అయితే అని వాళ్ళకి పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. అట్లా ఇది ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇది కాలేజెస్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ స్ట్రే రౌండ్ కంప్లీట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, రిపోర్టింగ్ ఎవ్రీథింగ్ సేమ్. ఇది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత జేకి వచ్చేస్తాము. జే అంటే ఇక్కడ ఉంది, ఇదేంటంటే మేనేజ్మెంట్ కోటాది మాపప్ రౌండ్. సో సేమ్ ఇక్కడ ఇది జరుగుతుంది. అయిపోయిన తర్వాత కేకి వచ్చేస్తాం. కే అంటే కన్వీనర్ కోటాలో స్ట్రే రౌండ్కి వచ్చేస్తాం. స్ట్రే రౌండ్ అంటే ఈ రౌండ్స్లో మిగిలిపోయిన సీట్స్ ఉంటే ఈ స్ట్రే రౌండ్లో కాలేజ్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. అయిపోయిన తర్వాత లాస్ట్ ఎల్ అండి. ఎల్ అంటే మేనేజ్మెంట్ కోటాలో స్ట్రే రౌండ్, ఇక్కడికి వచ్చేసి లాస్ట్ స్టెప్ అవుతుంది, ఇది ఫిల్ అవుతుంది. సో ఇప్పుడు చూసారా మీరు, అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి, సీట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రే రౌండ్ కూడా అంతేనండి, డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్ ఈజ్ ద లాస్ట్ డే ఫర్ ది కౌన్సిలింగ్ అనమాట. అంటే ఇంకా కంప్లీట్ గా కౌన్సిలింగ్ స్టాప్ అయిపోతుంది. ఈ ఆల్ ఇండియా కోటాలో అసలు ఏ కాలేజెస్ కి మనకి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుందో చూద్దాం. ద ఆల్ ఇండియా కోటా ఫర్ నీట్ కౌన్సిలింగ్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. 15% ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ ఆఫ్ స్టేట్స్, అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు 15% కి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ 100% ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ ఆఫ్ బిహెచ్యు, అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇక్కడ 100% సీట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఉంది. అలాగే 100% ఎంబీబీఎస్ సీట్స్ ఆఫ్ ఎయిమ్స్ అక్రాస్ ఇండియా, అంటే ఎయిమ్స్ ఉంది కదండి, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఉన్నాయి కదా, అక్కడ మనకి ఈ 100% అంటే ఒక 18 ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ అన్ని సీట్స్ కి మనం అప్లై చేసుకోవడానికి ఉంది. కాకపోతే ఎయిమ్స్ లో ఏంటంటే వాళ్ళు ఒక కట్ ఆఫ్ పెట్టుకుంటారండి, అంటే ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళ వరకే ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇచ్చి వాళ్ళకే ఆ యాక్సెసిబిలిటీ ఇస్తారు ఈ కౌన్సిలింగ్ కి. కాబట్టి వాళ్ళకే ఈ లింక్ అంటే ఎయిమ్స్ లో ఆప్ట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. కాబట్టి అలా వాళ్ళు ఎయిమ్స్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవుతారు, అంటే ఆన్లైన్ అండి, ఎంసీసీ ద్వారానే అవుతారు. కాబట్టి ఆప్షన్స్ వాళ్ళకి డిస్ప్లే అవుతాయి అనమాట ఆ రేంజ్ ఆఫ్ మెరిట్ స్టూడెంట్స్ కి. మరి ఇక్కడ అంటే ఇక్కడ మీకు
బెనారస్ హిందూ యూనివర్సిటీలో 100% అన్నారు కానండి, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళు అక్కడ చదివిన వాళ్ళు అయి ఉండాలి, ఆ లోకల్ పీపుల్ అయి ఉండాలి, లోకల్ స్టేటస్ ఉండాలి. ఇలాంటి కండిషన్స్ తో 100% ఆఫ్ సీట్స్ ఫిల్లింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్ ఇండియా కోట 100% ఆఫ్ జిప్మర్, అంటే పుదుచ్చేరి, కరైకాల్, అంటే ఈ రెండు సెంటర్స్ ఉన్నాయి జిప్మర్కి. ఇక్కడ కూడా 100% సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఓపెన్ అండి, ఈ రెండింటిని ఓపెన్ అంటారు. ఎయిమ్స్ జిప్మర్ని ఓపెన్ కేటగిరీ సీట్స్ అంటారు, అంటే ఎవరైనా మెరిట్ బేసిస్ మీద జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఇండియా కోటా సీట్స్ ఆఫ్ ఏఎంయు, డియు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ అంటారండి. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ లో డియు అన్నారనుకోండి, అంటే ఢిల్లీ యూనివర్సిటీ అని, ఆ కాలేజెస్ లో లేదా ఢిల్లీ యూనివర్సిటీస్ లో చదివిన స్కూల్స్ లో చదివినటువంటి స్టూడెంట్స్ కి మెజారిటీ రిజర్వేషన్స్ ఉంటాయి. అట్లాగా ఆ క్రైటీరియాస్ ని బేస్ చేసుకొని ఫిల్ చేస్తారు. కాబట్టి వీటిల్లో మనకి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి, చాలా తక్కువ అన్నమాట సీట్స్ అనేవి. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా సీట్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ డెంటిస్ట్రీ, ఇవన్నీ కూడా అంటే ముస్లిం మైనారిటీ కాలేజ్ అవి ఉంటాయి. దానిలో ఆ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట, ఆ స్కూల్స్ లో చదివిన స్టూడెంట్స్ కి. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా సీట్స్ ఆఫ్ ఈఎస్ఐసి, అంటే ఈఎస్ఐ అంటే మీకు ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఇన్సూరెన్స్ అని ఉంటుందండి. సో ఈఎస్ఐ కడుతూ ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్, కట్ అవుతూ ఉంటుంది ఇన్సూరెన్స్. వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందండి, వాళ్ళకి కూడా రిజర్వేషన్ 15% రిజర్వేషన్ ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో. ఈ 15% లో ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కట్టేటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా కౌన్సిలింగ్ చేయటానికి, కౌన్సిలింగ్ ద్వారా సీటు పొందటానికి ఛాన్స్ ఉంది. రిమైనింగ్ 85% ఏ స్టేట్ లో అయితే ఆ కాలేజ్ ఉందో ఆ స్టేట్ కి మరలా వర్తిస్తుంది అనమాట ఇంటర్నల్ గా. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్ లో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అని లిస్ట్ ఇచ్చాను. ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక అవగాహన కోసమే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, దాని యొక్క ప్రాసెస్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ స్టేట్ వైజ్ లో మనకి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, 2 కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయండి. సో ఆల్ ఇండియా కోటాలో 15% సీట్స్, అంటే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మనకి ఫస్ట్ టాప్ 15% సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటా ద్వారా మాత్రమే ఫిల్ అవుతాయి. దీనిలో మనకి ఆల్రెడీ నేను చెప్పాను, రౌండ్ 1, రౌండ్ 2, నెక్స్ట్ మాపప్ రౌండ్, ఇవి ఆన్లైన్ మెథడ్ లో జరుగుతాయి. అలాగే స్ట్రే రౌండ్ వచ్చేసి మీకు రెస్పెక్టివ్ కాలేజెస్ దగ్గర ఆఫ్లైన్ లో జరుగుతుంది. రిమైనింగ్ 85% కి మరలా 3 కేటగిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి ప్రతి స్టేట్ కండి. ఏ స్టేట్ అయినా ఇదే మెథడ్ ఫాలో అవుతారు. కన్వీనర్ కోట ఏ క్యాట్ అంటారు, మేనేజ్మెంట్ కోట బి క్యాట్ అంటారు, ఎన్ఆర్ఐ కోట సి క్యాట్ అంటారు. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రాసెస్ లో మీకు మరలా సేమ్ రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్ట్రే రౌండ్ యాజ్ యూజువల్ గా జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎనీ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం స్టేట్ గురించి చూసామండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. ఓకే, అంటే ఎలా డివిజన్ ఉంటుంది, ఈ యొక్క సీట్స్ ఎలకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎయిమ్స్ జిప్మర్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 18 ఎయిమ్స్ కాలేజెస్ కి, అలాగే జిప్మర్ లో ఉన్నటువంటి 2 కాలేజెస్, 2 సెంటర్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ గా ఆల్ ఇండియా కోటా ద్వారానే 100% జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, అదే సేమ్ ఇక్కడ మీకు ఇచ్చాను. ఇక్కడ కూడా సేమ్ 3 రౌండ్స్ ఆన్లైన్ లో జరుగుతాయి, ఒకటి స్ట్రే రౌండ్ ఆఫ్లైన్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఈఎస్ఐసి అన్నాను, అంటే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఇన్సూరెన్స్ అని ఉంటుందండి. సో అంటే ఈ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ మెరిట్ స్టూడెంట్స్ కి మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా 10% సీట్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే రౌండ్ 1, రౌండ్ 2 ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రౌండ్ 1, రౌండ్ 2 మాత్రమే ఆన్లైన్ జరుగుతుంది. ఇక్కడ మీనింగ్ 85% ఆఫ్ ది సీట్స్ వచ్చేసి ఆ పర్టికులర్ స్టేట్స్ లో ఆన్లైన్ ప్రొసీజర్ లోనే జరుగుతుంది. కాబట్టి ఇది ఈఎస్ఐ రిజర్వేషన్ అన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. రిమైనింగ్ వాటికి మన యొక్క స్టేట్ ని బట్టి ఆ కాలేజ్ ఉంటే అక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అది మాపప్ రౌండ్ లో మనకి సీట్స్ ఫిల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ చెప్పాను. సో అక్కడ మీకు 15% సీట్స్, స్టేట్ కి వచ్చేసి 85%. కానీ ఇది పక్కా కాదండి, మరలా లోపల చాలా కండిషన్స్ ఉంటాయి, క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ అంటే వాళ్ళ లోకల్ రిజర్వేషన్స్ కానీ, వాళ్ళ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి స్పెషల్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ కానీ అలా చేంజ్ అవుతుంది. ఇది మాత్రం నాట్ ఎట్ ఆల్ ఫిక్స్డ్.
ఇక్కడ కూడా సేమ్ 3 రౌండ్స్ ఆన్లైన్ లో జరుగుతుంది, లాస్ట్ ది ఆఫ్లైన్ లో కాలేజ్ క్యాంపస్ లో జరుగుతుంది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. డీమ్డ్ యూనివర్సిటీస్ లో చాలా మంది ఇక్కడెక్కడా కూడా సీట్స్ రాని వాళ్ళు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు, ఏదో రకంగా ఈ సంవత్సరం జాయిన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ లో 100% సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఈ 100% లో కూడా మళ్ళీ రౌండ్ 1, రౌండ్ 2 మాపప్ రౌండ్స్ త్రూ ఆన్లైన్ జరుగుతుంది. ఈ 3 రౌండ్స్ లో కానీ సీట్స్ మిగిలిపోతే అప్పుడు స్ట్రే రౌండ్ లో ఇక్కడ కాలేజ్ క్యాంపస్ లో జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఎక్కువగా యూస్ఫుల్ గా ఉండేది ఈ కేటగిరీస్ లో చూసుకున్నట్లయితే ఎయిమ్స్, జిప్మర్, ఇది టాప్ మోస్ట్, అంటే టాపర్స్ ఉంటారు కదండి, మా ఆల్మోస్ట్ 680, 700 ఆ రేంజ్ లో ఉన్న స్టూడెంట్స్ కి, అబోవ్ 650 ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉండేది ఈ 2 కాలేజెస్ లో అండి. నెక్స్ట్ ఇక్కడ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీస్, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం మనీ పే చేసుకుంటే వాళ్ళు, అంటే మన మేనేజ్మెంట్ కోటాకి, ఎన్ఆర్ఐ కోటాకి దగ్గరలో ఉంటుంది రేంజ్. సో ఆ రేంజ్ ఆఫ్ అమౌంట్ పే చేసుకొని పేమెంట్ సీట్ లాగా డీమ్డ్ యూనివర్సిటీస్ లో మనం ఆల్ ఇండియా కోటా ద్వారా మాత్రమే ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ తీసుకోగలుగుతాము. దీనికి సపరేట్ గా అంటూ వేరే కౌన్సిలింగ్ ఏమీ లేదండి. కాబట్టి ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ దగ్గర నుండి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం నీట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ లో మనం ఈ స్టెప్స్ ఎలా ఉంటుంది 1 by 1 అనేది చూద్దాము. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తామండి, నెక్స్ట్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది, నెక్స్ట్ సర్టిఫికెట్స్ అప్లోడింగ్ చేస్తాము, అలాగే ఫీ కూడా కట్టేస్తాము. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ ని ప్రింటింగ్ తీసుకోవాలి, ఆ ప్రింట్అవుట్ దగ్గరగా పెట్టుకోవాలి. మనం రిపోర్ట్ చేసేటప్పుడు సీట్ వచ్చిన తర్వాత కాలేజెస్ లో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన సీటు రావాలి అంటే కంపల్సరీ మనం వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. ఆ తర్వాత అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్ త్రూ మొబైల్ వస్తుంది, లేదా లిస్ట్ లో కూడా, సైట్ లో కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆ యొక్క నీట్ కౌన్సిలింగ్ స్టెప్స్ ని 1 by 1 చూద్దామండి. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అనుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైతే మనం ఫిల్ చేయాలో అవన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. మీరు తప్పనిసరిగా ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోండి మీ నోట్ బుక్స్ లో. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరగటానికి ఫస్ట్ మనం mcc.nic.in లోకి ఎంటర్ అవుతాము. తర్వాత క్లిక్ ఆన్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ దెన్ డూ ది నీట్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫిల్ చేసేటప్పుడు అడిగేది నేమ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఇంకా ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ ఉంటే గానీ అవి అడుగుతుంది, అంటే హాల్ టికెట్ నెంబరు, ఆల్ ఇండియా ర్యాంక్ అవి అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏం పెట్టుకుంటారో పెట్టుకోమని అడుగుతుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ ని మీరు జాగ్రత్తగా రాసుకోండి, అక్కడైనా నోట్ చేసుకోండి, మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ డీటెయిల్స్ ని దయచేసి మీరు ఎవరికి షేర్ చేయొద్దు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి కూడా. ఇది కాన్ఫిడెన్షియల్ గా మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండాలి. ఓకే, కాబట్టి ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండి, ఇవి రాసి పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే అండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కూడా మనకి, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ మనం చేయాలి అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మనకు గుర్తుంటే మనం ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ లో కూడా మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఇంతకు ముందు వీడియో 1 లో వెరీ క్లియర్ గా నేను ఈ విషయాలన్నీ చెప్పాను, ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అలాగే అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అన్నారు. సో మనం ఏ డాక్యుమెంట్స్ ని, అంటే సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయాలి, వాటి యొక్క సైజ్ ఎంత అనేది కూడా నేను క్లియర్ గా మీకు మెన్షన్ చేశాను అక్కడ. సో ఈ డాక్యుమెంట్స్ ని పీడిఎఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటున్నారా, లేకపోతే జేపెగ్ మోడ్ లో సబ్మిట్ చేయమంటున్నారా అనేది చూసుకొని జాగ్రత్తగా ఈ యొక్క సైజెస్ ని మీరు ఫాలో అవుతూ దాని ప్రకారంగా మీరు ఈ యొక్క సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పే ద అప్లికేషన్ ఫీ అండి. ఇప్పుడు మీకు ఆ యొక్క అప్లికేషన్ ఫీకి జనరల్ కేటగిరీకి 1500, నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి 1400, ఎస్సీ ఎస్టీ
ఇక్కడ అంటే థర్డ్ జెండర్ వీళ్ళందరికీ 800 రూపీస్ ఉంటుంది. అదే ఫారిన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 7500 వరకు ఫీ ఉంటుందండి. ఇవన్నీ కూడా డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు యూపీఐ అంటే గూగుల్ పే, ఫోన్ పే ఆ ఛాన్స్ కూడా ఉందండి. కాబట్టి మీరు ఆన్లైన్ మోడ్లో మాత్రమే కట్టాల్సి ఉంటుంది ఫీ అనేది. నెక్స్ట్ ఫైనల్లీ యూ షుడ్ టేక్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది కన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి కంపల్సరీ. ప్రింట్అవుట్ తీసుకునే ముందు సిస్టంలో సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఇంటర్నెట్ సెంటర్ దగ్గర కానీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. అంతేకాకుండా మీ యొక్క అప్లికేషన్ని మీరు ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి దానిలో కూడా సేవ్ చేయించుకోండి బెస్ట్. ఇప్పుడు ప్రాసెస్ టు వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా చాయిస్ పెట్టుకోవాలి అనేది జస్ట్ 2 స్టెప్స్ బ్రీఫింగ్ ఇచ్చానండి. Candidates have to fill in the choices of courses, MBBS and BDS and colleges according to their preferences. ఫస్ట్ MBBS కాలేజెస్ లిస్ట్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి. తర్వాత BDS ప్రిఫర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ మేము BDSఏ వెళ్ళాలి అనుకుంటే అది చాయిస్ మీదండి. అది కంపల్సరీ ఇలాగే ఫాలో అవ్వమని నేను చెప్పను. కాకపోతే ప్రిఫరబుల్లీ MBBS ఫస్ట్ పెట్టుకోండి, నెక్స్ట్ BDS పెట్టుకోండి. అది కూడా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చూస్ దేర్ ప్రిఫరెన్సెస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఏ కాలేజ్ ముందు పెట్టుకోవాలి, ఏ కాలేజ్ సెకండ్ పెట్టుకోవాలి, ఏది థర్డ్ పెట్టుకోవాలి, అది ముందే మీరు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుని దాని ప్రకారంగా ఈ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ నీట్ యూజీ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్. ఈ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే క్లియర్ గా మీకు ఆ యొక్క ఫుల్ పేజ్ లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఇక్కడ మీకు ఇచ్చారు కాబట్టి ప్లీజ్ గో త్రూ. ఎవరికైనా మీకు డౌట్స్ ఉంటే కానీ ఒకసారి మీరు ప్రతి ఒక్క లైన్ చదువుకోండి. నేను ఏదైతే మీకు ట్యాబ్లర్ ఫార్మాట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అదే మీకు ఇక్కడ ఇచ్చేసారండి. సో ఫస్ట్ అది వచ్చేసి ఎక్సర్సైజింగ్ ఆఫ్ చాయిసెస్ అండ్ లాకింగ్ ఆఫ్ చాయిసెస్. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. రౌండ్ 1 సీట్ పబ్లికేషన్, అంటే ఇక్కడ పబ్లిష్ అవుతుంది. అంటే రౌండ్ 1 రిజల్ట్ పబ్లికేషన్, అంటే రిజల్ట్ వచ్చేస్తుంది మనకి. రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ మెడికల్ ఆర్ డెంటల్ కాలేజ్ అగైనెస్ట్ ఫస్ట్ రౌండ్ ఫ్రీ ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్ అవైలబుల్. సో ఇక్కడ మీరు రిపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ నెట్ వేకెంట్ సీట్స్. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకెన్ని సీట్స్ మిగిలిపోయింది అనేది డిస్ప్లే చేస్తారు మనకు ఆ సైట్ లో. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫ్రెష్ చాయిస్ సబ్మిషన్ by eligible candidates for second round not required by already registered candidates. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేస్తే రెండో రౌండ్ లో అక్కర్లేదు. ఒకవేళ అక్కడ చెయ్యని వాళ్ళు ఉంటే కంపల్సరీ సెకండ్ రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. సేమ్ మరలా ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే ప్రాసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ విత్ ఫోర్ఫీటర్ ఆఫ్ సెక్యూరిటీ అమౌంట్ ఆప్షన్ అవైలబుల్. ఒకవేళ కానీ ఇక్కడ సెకండ్ రౌండ్ వద్దు అనుకుంటే, ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ చేస్తుంటే పర్లేదండి, ఇక్కడ వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఫైన్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ 2 పబ్లిష్ అవుతుందండి, మనకి అయిపోతుంది, అంటే మొత్తం డిక్లేర్ అవుతుంది, సైట్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే సైట్ లో డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ రిపోర్టింగ్ అట్ ది మెడికల్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అగైనెస్ట్ సెకండ్ రౌండ్. Candidates once joined the allotted seat against second round are not allowed to vacate the seat. అర్థమైందండి ఇక్కడ. సో సెకండ్ రౌండ్ లో మీకు సీట్ వస్తే వెకేట్ చేయడానికి లేదు, కాబట్టి యూ మస్ట్ బి కేర్ఫుల్ అట్ ది సెకండ్ రౌండ్. క్లియర్? నెక్స్ట్ మాపప్ రౌండ్ అండ్ స్ట్రే రౌండ్ గురించి ఇక్కడ చెప్పానండి. మాపప్ రౌండ్ అంటే కూడా సేమ్, మరలా రిజిస్ట్రేషన్ సేమ్ అక్కర్లేదు, సపరేట్ గా ఆల్రెడీ చేసి ఉంటే ఫస్ట్ 2 రౌండ్స్ లో ఎక్కడో చోట మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే చాలు. సేమ్ మరలా చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. అలాగే
సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, రిజల్ట్ పబ్లికేషన్ ఫర్ మాపప్ రౌండ్, రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ మాపప్ రౌండ్. ఆ కాలేజెస్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రే రౌండ్ అండి. స్ట్రే రౌండ్ లో ఇక మిగిలిపోయిన సీట్స్ అన్ని కూడా ఆఫ్లైన్ లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ రెస్పెక్టివ్ కాలేజెస్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి దెర్ విల్ బి నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఇక్కడ కంప్లీట్ గా మరలా సపరేట్ గా ఇక్కడ మనకి సపరేట్ రిజిస్ట్రేషన్ అవ్వక్కర్లేదండి, ఆల్రెడీ అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు అనిపించవచ్చు మరలా చెప్పినవే చెప్పారు ఏంటి అని. జస్ట్ ఒకసారి ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పు లేదనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసుకుని నెక్స్ట్ కి మూవ్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటీస్డ్ డ్యూరింగ్ కౌన్సిలింగ్. సో మీరు ఈ పాయింట్స్ ని కొంచెం జాగ్రత్తగా మీరు గ్రహించండి. వన్స్ ద క్యాండిడేట్ జాయిన్డ్ ది అలాటెడ్ కాలేజ్ దెన్ హీ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ టు వెకేట్ ద సీట్ యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఒకసారి జాయిన్ అయ్యి మీరు రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సీట్ ని వెకేట్ చేసి వదిలేయడానికి లేదు. నెక్స్ట్, ఆఫ్టర్ ది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ ఆల్ ఇండియా కోటా సీట్స్ ద స్టూడెంట్స్ హూ టేక్ అడ్మిషన్ in all India quota seats should not be allowed permitted to vacate the seats as per the directions of the Supreme Court. ఇక్కడ కూడా అదేనండి, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత ఇక్కడ మనకి షుడ్ నాట్ బి అలౌడ్ ఆర్ పర్మిటెడ్ టు వెకేట్ ద సీట్స్. జాయిన్ అయిన తర్వాత వెకేట్ చేయడానికి లేదండి, అలాగే ఇక్కడ మనకి ఎలకేట్ అయిన తర్వాత కూడా మనకి వదిలేయటానికి లేదు. అలాగే if you have already registered for round of all India counseling, you need not register again for the mop-up round. Only those candidates who have not registered earlier need to register afresh. కాబట్టి మరలా కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. జస్ట్ ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ కూడా రిపీట్ అయినప్పటికీ కూడా మరలా పెట్టాను ఇక్కడ. నెక్స్ట్, ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ ఎంబీబీఎస్ బీడీఎస్ సీటు. సో అలాట్ అయిన తర్వాత చేయాల్సింది ఏంటి అంటే, క్యాండిడేట్ షుడ్ అబ్టైన్ ది అలాట్మెంట్ ఆర్డర్, సబ్మిట్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మనం ఏ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నామో అది సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్, 1 set of self-attested copies of the certificates ni principal of allotted college for final verification by the admissions committee of the allotted college. ఆ కాలేజ్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పే ద ట్యూషన్ కాలేజ్ ఫీ అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్. సో మీరు ఆ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ఆ కాలేజ్ ఫీ కానీ అవన్నీ కూడా జాయినింగ్ అప్పుడే మీరు కట్టాల్సి ఉంటుంది. In case of any discrepancy, the provisional allotment order for admission will be cancelled. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే మీ యొక్క అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్తగా ముందే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి. జస్ట్ ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం నేను శాంపిల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా పెట్టానండి. ఇది మీకు వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారు. సో శాంపిల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది మీకు నోటిఫికేషన్లోనే టెంప్లెట్స్లో ఇస్తారు, అంటే మోడల్ ఇస్తారు. ఆ మోడల్ని మీరు తీసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఎంసీఏ రిజిస్టర్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవన్నీ ఫిల్ చేసి వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో ఇక్కడ సంతకం చేసి సీల్ వేస్తారు వాళ్ళు. ఓకే అండి. ఇక్కడ ఫోటో కూడా ఒకటి అంటించాలి కాబట్టి ఆ ఫోటో మీద కూడా ఆ డాక్టర్ గారే సైన్ చేస్తారు. క్యాండిడేట్ టు పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆన్ విచ్ మెడికల్ ప్రాక్టీషనర్ హ్యాస్ టు అటెస్ట్, అంటే వాళ్ళే సంతకం చేస్తారు. ఓకే అండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క మైగ్రేషన్ సర్టిఫికెట్ ని కంపల్సరీ తీసుకోవాలి. ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ ని మీరు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంటర్ నుండి తీసుకుంటారు ఆన్లైన్ ద్వారా. మైగ్రేషన్ సర్టిఫికెట్
ఇలా ఉంటుందండి. మైగ్రేషన్ సర్టిఫికెట్కి ఎలా అప్లై చేయాలో ఒక శాంపిల్ ఏపీ గవర్నమెంట్ది లింక్ ఇచ్చాను. అలాగే ఏ స్టేట్లో ఉంటే వాళ్ళు ఇక్కడ మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్కి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైట్కి వెళ్ళి అక్కడ మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే జస్ట్ విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మీకు ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. సో మీకు ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమైందని భావిస్తున్నాను ఫైనల్గా. కాబట్టి దయచేసి మీరు ఈ సెషన్ 1, సెషన్ 2 వీడియోస్ను కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ సర్కిల్స్లో కానీ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ స్మూత్గా, హ్యాపీగా, కూల్గా మీ పిల్లలతో సరదాగా కూర్చొని చక్కగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. కాబట్టి మీరు ఈ వీడియోస్ని యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఇది కేవలం ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం మాత్రమే జరిగించిందే కానీ ఎవరిని కూడా తప్పుదారిలో పట్టించాలని లేదా వాళ్ళని నేను క్రిటిసైజ్ చేస్తూ కానీ ఏది చేయలేదండి. మీకు ఈ వీడియోస్ నచ్చుంటే తప్పకుండా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా. అలాగే మీ ఇంటిలో మీ పాప కానీ బాబు కానీ నీట్ క్వాలిఫై అయ్యి వాళ్ళు ఈ అడ్మిషన్ ప్రాసెస్లో కానీ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి నా విషెస్ అండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో మంచి కాలేజ్లో మంచి కోర్స్లో సీటు పొందాలని మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఇంతటితో ఈ వీడియోస్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.